హాయ్ ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. టీచర్కి స్టూడెంట్కి మధ్య సంభాషణ. మే ఐ కమిన్ సార్? స్కూల్కి ఎందుకు ఇంత లేట్గా వచ్చా? 3 రోజులు మీరు కూడా స్కూల్కి ఆలస్యంగా వచ్చారు. అప్పుడు నేను అడిగానా సార్? సర్లే, నిన్న నేను ఇచ్చిన హోంవర్క్ అయినా రాసావా లేదా? నిన్న నేను స్కూల్కే రాలేదు. ఎలా రాస్తాను సార్? పోనీ మొన్న ఇచ్చిన హోంవర్క్ అయినా రాసావా లేదా? మొన్న మీరు స్కూల్కి రాలేదు. పోనీ అంతకుముందు ఇచ్చిన హోంవర్క్ అయినా రాసావా లేదా? అది రాయలేదు అనే కదా సార్ స్కూల్కి రాలేదు. మళ్ళీ ఇప్పుడు అదే అడుగుతున్నారు. ఒకరోజు మీరు స్కూల్కి రాలేదు, ఒకరోజు నేను స్కూల్కి రాలేదు, కాబట్టి అదంతా మర్చిపోదాం. ఇప్పుడు ఈరోజు హోంవర్క్ ఇవ్వండి, రేపు ఖచ్చితంగా రాసి తెస్తాను. ఒరే వెధవా, ఈరోజు హోంవర్క్ ఇస్తే రేపు నువ్వు రాసి తీసుకురావడానికి రేపు స్కూల్ ఉండదు. ఎందుకు సార్? రేపు ఆదివారం. అది నాకు తెలుసు సార్, అందుకే అలా అన్నాను సార్. ఎన్ని రోజులు స్కూల్స్ ఉంటాయో మా స్టూడెంట్స్ చెప్పలేం, కానీ ఎన్ని రోజులు సెలవులు అనేది ఈజీగా చెప్పేస్తాను సార్. ఒరేయ్ నిన్ను అని ఒకటి కొట్టి లోపలికి రా అని అంటారు టీచర్. ఇవన్నీ మనకి మామూలే. ఇలాగే కనుక నువ్వు ఉన్నావనుకో, నీకు ఉద్యోగం రాదు, నీకు పిల్లని కూడా ఎవడివ్వడు. స్కూల్లో బాగా చదివే పిల్లలకే ఉద్యోగం రాదు, మాలాంటి వాళ్ళకే ఉద్యోగం వస్తుంది సార్. ఇంకా పిల్ల విషయం అంటారా? ఏ పిల్ల అయినా మగవాడికి పడవలసిందే. కొంచెం టైం పడుతుందేమో, కానీ పిల్ల మాత్రం ఖచ్చితంగా పడుతుంది. ఇంకా చెప్పాలి అంటే ఏ పిల్లైనా ఎదవలకే పడతారు. నీకు ఏ పిల్ల పడదు, ఇది పక్క. నీ కూతురే నాకు లైన్ వేస్తుంది. ఆ విషయం నీకు తెలీదు. అది తెలిసిందనుకో నీ గుండె ఆగిపోద్ది, నువ్వు చేస్తావు. సర్లేండి సార్, అది చూద్దాం. ఏమండి, ఇంట్లో బొద్దింక ఉంది, రండి త్వరగా బొద్దింకను తీసి పక్కన పడేయండి. ఈ భూమి మీద బ్రతికే వాళ్ళు ఎవరికైనా భయపడవలసిందే. ఫర్ ఎగ్జాంపుల్, బొద్దింక ఎలుకను చూసి భయపడుతుంది, ఎలుక పిల్లిని చూసి భయపడుతుంది, పిల్లి కుక్కని చూసి భయపడుతుంది, కుక్క మనిషిని చూసి భయపడుతుంది, మనిషి అంటే నేనే, నన్ను చూసి భయపడుతుంది. కానీ నేను నా పిల్లాన్ని చూసి భయపడవలసి వస్తుంది, కానీ నా పిల్లం బొద్దింకను చూసి భయపడుతుంది. ఏది ఏమైనా పిల్లం భయపడితే ఆ కిక్కే వేరబ్బా. ఉండు, దాన్ని పిసికేస్తా. త్వరగా మీరు దాన్ని పిసకలేదనుకో నేను మిమ్మల్ని పిసికేస్తాను. ఇద్దరి ఫ్రెండ్స్ మధ్య సంభాషణ. హలో మామా, ఎక్కడున్నావురా? బ్యాంకులో ఉన్నానురా. ఎందుకు ఫోన్ చేసావురా? ఏం లేదురా, రోడ్డు మీద ఎవరో తాగేసి పడిపోతే నువ్వేమో అని కాల్ చేశాను. మరీ రోడ్డు మీద తాగేసి పడిపోయేలాగా నేను కనిపిస్తున్నానారా? అది కాదురా మామా, మన జిల్లాలో తాగుడులో ఫస్ట్ ఉంటావు కదరా. ఒరే, నీ లైఫ్లో సంతోషానికి అర్థం ఏంట్రా? ఏమో నాకు తెలియదురా బాబు, నాకు పెళ్ళైపోయింది కదా. భార్యాభర్తల మధ్య సంభాషణ. ఏమండి, మీరు ఫోన్, నేను సిమ్. ఫోన్లో సిమ్ ఉంటేనే కదండి ఆ ఫోన్కి విలువ. అలాగే మీరు నేను కలిసి ఉంటేనే కదండి మనకు విలువ కదా. నేను అదే అనుకుంటున్నాను. మరి ఒక సిమ్ ఉంటేనే ఎంత హ్యాపీగా ఉంది కదా, 2 సిమ్లు ఉంటే ఇంకెంత బాగుంటుందో కదా. మిమ్మల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.